సో అంటే మీ నియోజకవర్గంలో కొన్ని ప్రభుత్వ భూముల కబ్జాలు జరిగిన గతంలో కొన్ని వార్తలు కూడా వచ్చినాయి. వాటి మీద ఏమైనా దృష్టి పెడతారా? అంటే ఎందుకంటే అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళ అండదండలతో అక్రమంగా ఇంచు ప్రభుత్వ భూమి కబ్జా గురైనా దాన్ని తీసుకొని చట్ట ప్రకారంగా యాజ్ పర్ రూల్ యాజ్ పర్ సిస్టంలో ఇది ప్రభుత్వ భూమి అన్యాయక్రాంతమైంది, అక్రమానికి గురైందంటే దాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ ఖాతాలో జమ చేసి ప్రజల అవసరాల కోసం ఆడతాం. దేన్ని కూడా వదిలిపెట్టాం అన్న. మేము గెలిచిన తర్వాత ప్రజలకు కూడా నేను రిక్వెస్ట్ చేసిన, నేనే కాదు నా చుట్టూ ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా ఏమైనా మిస్టేక్స్ జరుగుతుంటే సరి చేయవలసిన, తెలియజేయవలసినటువంటి, హెచ్చరిక చేయవలసినటువంటి గురుతరమైన బాధ్యత మీ మీద ఉన్నది. ఎందుకంటే మీరు నన్ను గెలిపిస్తే గెలిచినటువంటి అలర్ట్ చేయాల్సిన బాధ్యత మీ సేవకుని. మీరు సేవ చేయించుకునే హక్కు మీకుంది, నిలదీసే హక్కు మీకుంది, క్వశ్చన్ చేసే హక్కు మీకుంది, ప్రశ్నించే హక్కు మీకుంది, ఆ స్వేచ్ఛ మీకుంది. కాబట్టి తప్పు చేసినటువంటి వాడు ఎవడైనా నోటీసు తీసుకొస్తే చట్టం ముందు వాళ్ళని దోషి అయితే దోషిగా, నా దగ్గరికి ఈ వ్యక్తి రావటం మూలంగా ప్రజలు ఇబ్బంది పడుతుంటే దూరం పెట్టడానికి కూడా నేను రెడీ. నేను వైట్ పేపర్ లాగానే ప్రజల ముందు ఉంటాను. వైట్ పేపర్ మొదటిసారి ఎమ్మెల్యేగా తెలిసి తెలియక జరిగిన పొరపాట్లకి ఈసారి ఆస్కారం ఇయ్యరుగా. అంటే మొదటిసారి కూడా వీరేశం అనేటువంటి వ్యక్తి ఏ మిస్టేక్ చేయలేదన్న. నా చుట్టూత జమ అయినటువంటి కొంతమంది చేసినటువంటి తప్పులు ఒప్పులు నేను బేరీజ్ చేసుకోలేకపోయినాను కాబట్టి మనకు కొంచెం 14లో డ్యామేజ్ అయింది. అది కూడా అప్పుడున్నటువంటి మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన సంబంధించినటువంటి మేరకు జిల్లాలో అనేక పనులు ఒప్పజెప్పేసి చేసి నేను బదనం కావడానికి కారణమైంది. కానీ ప్రతి నియోజకవర్గంలో ఏం పెట్టినప్పుడు మీరు ఆయన కోసమే కదా, ఆయన ఏం పని చెప్తే చేసుకుంటూ వచ్చేసి. అంటే మనం సహజంగానే కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి పార్టీ బాధ్యులు ఏం చెప్తే అది తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేయటం అనేటువంటిది పార్టీ ప్రయోజనం, ప్రజల ప్రయోజనం తప్ప మనకేం ప్రయోజనం ఉంటుందన్న. దానికోసం చేసుకుంటున్నటువంటి దాన్ని మిగతా పొలిటికల్ పార్టీలను పాయింట్అవుట్ చేసినవి తప్ప నాకు ఎవ్వరి మీద దోషం. నేను రాజీనామా చేసిన నాడే నేను స్పష్టంగా చెప్పిన, రాజీనామా చేసిన నాడే స్పష్టంగా చెప్పిన, తెలిసి కానీ తెలియక కానీ నేను అప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్లు, అప్పుడు ఇచ్చినటువంటి ఉపన్యాసాలు ఏ వ్యక్తికైనా ఎవరికైనా కొంచెం అట్టయితే బాధ కల్పిస్తే మన్నించండి, నేను సరిదిద్దుకుంటాను అని కూడా నేను ఓపెన్గా చేశాను. అంటే ఓపెన్గా జరిగింది జరిగినట్టుగా, తప్పును తప్పుగా, ఒప్పును ఒప్పుగా, అవును కాదు కాదు అవునైతే అనేటువంటి ఒక భావజాల నుంచి, ఐడియాలజీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు విమర్శ, స్వయం విమర్శ అనేటువంటిది ఒక పక్క అనేటువంటిది అది ఒక గుండెకాయలాగా పెట్టుకొని ఉద్యమాల్లో కొనసాగించినటువంటి వాళ్ళు మనకు పెద్ద భేషజాలు ఏముంటాయినా 100% అట్లా 100%. నేను ఇంకా నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం అన్ని గ్రామాల ప్రజలకు కూడా ఏం చేయాలి, ఈ ఊరికి ఏం చేస్తే బాగుంటుంది, నీడ్స్ ఏమున్నాయి, ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ, థర్డ్ ప్రియారిటీ, ఆ నీడ్స్. ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చారు, అంటే గ్రామాల ప్రచారాల్లో తిరిగినప్పుడు ఇస్తారు కదా. అయితే ఈ అభివృద్ధి గురించి మాట్లాడకంటే ముందు నాకు ఇంకొక ప్రశ్న ఉంది, అది మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన విషయం. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ నకరేకల్ నియోజకవర్గంలో ఉద్దీపన అనే ఒక సంస్థను ఏర్పాటు చేశారు అక్షరాస్యతకు సంబంధించి. కానీ మీరు మాజీ ఎమ్మెల్యేగా మారిన తర్వాత అది కుంటుపడింది ఒక విధంగా. అంటే ప్రభుత్వం నుంచి సహకారం లేకపోవడం, లేదంటే అప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే నుంచి మీ కోఆపరేషన్ లేకపోవడమో, అధికారులను బెదిరించడమో, రకరకాల వార్తలు వచ్చినాయి. ఇప్పుడు ఉద్దీపన ఏం చేయదలుచుకున్నారు? 100% నెక్స్ట్ జూన్ నుంచి మళ్ళీ ఇప్పుడు మిడిల్ ఎండ్ ఆఫ్ ఇయర్కి వచ్చినాం కాబట్టి ఇప్పుడు ఏం చేయలేమన్నా. మళ్ళీ కొత్త విద్యా సంవత్సరంలో ఇప్పుడు మనం చేసినా కానీ వృధా ప్రయాస అవుతుంది. ఇప్పుడు ఏం చేయలేరు, వచ్చిన మళ్ళీ మేము స్టాఫ్ను, సిస్టాన్ని ఇదంతా ఎస్టాబ్లిష్ చేయడానికి 1 month ఎబవ్ పడుతుంది. తర్వాత నెక్స్ట్ జూన్ నుంచి మేము మేలనే దీనికి కొద్దిగా ప్రిపరేషన్ చేసుకొని చేస్తాం. అయితే ఈసారి మేము అనుకుంటుంది ఏంటంటే మండలానికి 2 లేదా 3 హై స్కూళ్ళు, ఒక్కొక్క హై స్కూల్కు స్ట్రెంత్ ఫీడ్ బ్యాక్ వచ్చేటువంటి ప్రైమరీ హై స్కూలు. అంటే ఈ హై స్కూల్ బతకాలంటే ఈ ఊరితో కొంచెం ఫీడింగ్ స్కూల్స్ ఉంటాయి, అట్లా ఒక సిస్టమ్ ప్రకారం చేద్దాం అనుకుంటున్నాం. దాంట్లో చాలామంది పెద్దల యొక్క సహకారం తీసుకొని ప్లాన్ చేస్తూ ఉంటే డెఫినెట్లీ నడుపుతాం.
అంటే నకరకల్ నియోజకవర్గ ప్రజలకు హామీలు ఇచ్చుంటారు ఎన్నికల ప్రచారంలో, సహజంగానే ఏ పార్టీ అని ఇస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో తోటి సంబంధం లేకుండా అది ఎట్లాగో రాష్ట్ర స్థాయిలో అమలు అయ్యేది. ఈ నియోజకవర్గానికి స్పెషల్గా మీరు ఏం చేయబోతున్నారు? ఉద్దీపన ప్రోగ్రామ్ని యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేస్తామన్నమాట. ఎవ్రీ ఇయర్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్తో సంబంధం లేకుండా అవి నడుస్తూనే ఉంటాయి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ పడినా ప్రీ కోచింగ్ నడుపుతాం. ఎవ్రీ ఇయర్ ప్రైవేటు సంస్థలతో జాబ్ మేళను నిర్వహిస్తాం. క్రీడాకారులను ప్రోత్సహించేటువంటి కార్యక్రమం ఈ 3 అనేటువంటి కంపల్సరీ చేస్తాం. ప్రభుత్వ రంగంలో ఎంప్లాయ్మెంట్ కోసం ప్రీ కోచింగ్, ప్రైవేటు రంగాలలో ఎంప్లాయ్మెంట్ కోసం జాబ్ మేళాలు అనేటువంటిది విస్తృతంగా నిర్వహిస్తాం. అంటే ఇంకోటి హెల్త్లో కూడా ఈ 10 లక్షల బీమా ఆరోగ్యశ్రీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ ఏదైతుందో దీన్ని కూడా విస్తృతంగా గడప ప్రచారం చేసి ఒక కుటుంబంలో ఒక్కరికి అనేటువంటి కాకుండా ఎంతమందికైనా ఇది వర్తిస్తుంది అనేటువంటి చెప్పి పేదవాళ్ళపైన ఆర్థిక భారం తగ్గించేటువంటి ఒక ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వం 10 లక్షలు ఇస్తుంది కాబట్టి దాని మీద మనం ప్రత్యేకమైనటువంటిది దాని మీద వాళ్ళకు అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాన్ని విస్తృతంగా చేస్తాం. ఎడ్యుకేషన్లో ఉద్దీపన అనేటువంటిది ఇది చేసుకుంటాం. ఇంకా మాకు కొన్ని జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీలు కూడా ఉన్నాయి. వాటికి బిల్డింగ్స్ లేవు కాబట్టి ఆ బిల్డింగ్స్ను కన్స్ట్రక్షన్ చేసుకోవటం, వాటికి స్థలాలు ఐడెంటిఫై చేసుకోవటం ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ కోసం చేస్తా ఉన్నాం. ఇరిగేషన్లో బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు, ఐటి పంపుల లిఫ్టు, ధర్మారెడ్డి పెళ్లి కాలువ, పిల్లాయికి పెళ్లి కాలువ, ఎర్ర కాలువ, రాచ కాలువ ఇవన్నీ ఏవైతున్నాయో వీటిని కూడా పని కంప్లీట్ చేస్తాం. ఆగిపోయింది. దాంతోపాటు మేము రోడ్లు, అంతర్గత రోడ్లు ఇవన్నిటిని కూడా స్పీడ్గా పని చేయించుకునే ఏర్పాటు చేస్తాం.